అనిపిస్తుంది. అందు గురించి కొత్త యాక్షన్ పార్ట్ని మేము స్టార్ట్ చేశాము. ఇంతకుముందు డైరెక్ట్లీ జాయినింగ్ చేపిస్తుండే, ఇప్పుడు కొన్ని చోట జాయినింగ్ కాకపోతే మళ్ళీ మనము ఫాలో అప్ అనేది స్టార్ట్ చేశాము. సో జాయినింగ్ కాలేదనుకో మనం ఏం చేస్తాము, షోది ప్లాన్ చెప్పిన తర్వాత ఓకే వాళ్ళకు మనం 24 గంటలు లేకపోతే 47 గంటలు అంటే ఆల్మోస్ట్ 1 to 2 days లోపలే మళ్ళీ మనం వాళ్ళతో కలవడానికి ఒక ఛాన్స్ తీసుకోవాలి. ఓకే ఛాన్స్ తీసుకోవాలి అంటే మనము వాళ్ళకు ఏదో ఒక గిఫ్ట్ సీడీ లేకపోతే బిజినెస్ ప్యాక్ ఇది మనం ముందే వాళ్ళకు ఇవ్వాలి. సో ముందే మన ఈ ఒక టూల్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకు డిసిషన్ మేకింగ్లో లేకపోతే వాళ్ళకి ఏదైనా డౌట్ ఉన్నది, ఆబ్జెక్షన్ ఉన్నది, ఏదో వాళ్ళకు మాట్లాడేది ఉన్నదంటే అన్ని వాళ్ళు ఈ బిజినెస్ ప్యాక్ ద్వారా సీడీ ద్వారా తెలుసుకుంటారు. ఫర్దర్ అది కూడా కాలేదనుకో మళ్ళీ మనం కలిసినప్పుడు కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ ప్యాక్ ఇస్తే ఏమవుతుందంటే ఇవాళ రాత్రి అతను అదే వింటాడు, ఏవైతే మనం వినాలి అని అనుకుంటున్నాము అతను వినాలి ఈ మాట. మనం ఈ బిజినెస్ ప్యాక్ ఇచ్చినాం అనుకో, చిన్న చిన్న బుక్లెట్స్ ఉంటాయి, వాళ్ళు అదే చదువుతారు ఏవైతే మనం వాళ్ళకు చదివియాలి అని అనుకుంటున్నాము. మనము సీడీ వీడియో ఏదైనా ఇస్తున్నాం అనుకోండి, వాళ్ళు అదే చూస్తారు ఏవైతే వాళ్ళు చూడాలని మనం అనుకుంటున్నాము. సో గిఫ్ట్ సీడీ 10 రూపీస్ది, బిజినెస్ ప్యాక్ ఏదో 40-50 రూపాయలది కావచ్చు, మనం ఒక్కసారి తీసుకుంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇంత చిన్న ప్యాక్ ద్వారా మనం వాళ్ళకు జాయినింగ్ చేసే ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. మనం 3 ప్రశ్నలు అడుగుతాము, వాళ్ళకు డిసైడ్ చేయడానికి, డిసిషన్లో హెల్ప్ చేయాలి, వాళ్ళు ఒక నిర్ణయానికి రావాలంటే హెల్ప్ చేయాలి. ఫస్ట్ మీరు బిజినెస్ చేయలేదనుకో ఏముంటుంది, లైఫ్ ఎట్లా ఉన్నది అట్లనే ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, ఒకవేళ మీరు బిజినెస్ చేశారు కానీ ఫెయిల్ అయ్యారు అనుకుందాము, ఏమవుతుంది, మంచి ప్రొడక్ట్స్ కదా వాడుకుంటారు, మంచి ప్రొడక్ట్స్తో పాటు మంచి బెనిఫిట్స్ ఉంటాయి తీసుకుంటారు. మూడో క్వశ్చన్, ఒకవేళ మీరు బిజినెస్ జాయిన్ అయ్యారు కానీ సక్సెస్ అయినారు అనుకోండి, ఇక మీ అన్ని కళలు నిజమవుతాయి. సో ఈ 3 క్వశ్చన్స్ మనం వాళ్ళతో అడుగుతూ ఉండాలి, ఎందుకంటే వాళ్ళకు డిసిషన్ మేకింగ్లో మనం హెల్ప్ చేయాలి అని. అప్పుడే యువర్ వ్యూస్ ఫామ్ వాళ్ళతో మనం ఇచ్చి దాంట్లో మనము ఆల్ 5 పేర్లు తీసుకోవాలి. అతను జాయిన్ అవుతారా లేరా అది వేరే విషయము, కానీ యువర్ వ్యూస్ మనం తీసుకోవాలి. ఓకే ఇంకొకటి, మీకు మంచిగా అనిపించిందా అని అడగొద్దు, అన్నిటికన్నా మంచిది ఏమనిపించింది అని అడగాలి. ఓకే ఏం మంచిగా అనిపించిందా అని అడిగే అవసరం లేదు, అక్కడ అన్నిటికన్నా మంచిది ఏమనిపించింది అది అడగండి. అండ్ 24 hours నుంచి 48 hours ఇది ఫాలో అప్ చేసుకోండి. వాళ్ళకు జాయినింగ్ చేసి ఒక నిర్ణయానికి వస్తే వాళ్ళు స్టార్ట్ అవుతారు, సరి అయిన రీతిలో స్టార్ట్ అవుతారు. గుడ్, థ్యాంక్ యూ.